కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ సంబరాలు చేస్తున్నారు. ఈ సంబరాలు ట్యాంక్ బండ్లో జరుగుతున్నాయి. ఇక్కడికి మీరు వచ్చారు కదా, మీరేం చూశారు, మీకేం నచ్చింది? అసలు ఈయన ఏం చేశారని ప్రజాపాలన ఉత్సవాలు పెట్టిండు, దీనికి అర్థమైంది నాకు అర్థమైతలేదు. ఆయన చేసిపోయిండు, ఈయన అనుభవిస్తున్నాడు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రైతు బంధు లేదు, అసలు కాంట్రాక్ట్ వర్క్ చేసిన వాళ్ళకు బిల్లులు లేవు. నేను కాంట్రాక్టర్నే, బిల్లులు నేను ఫిబ్రవరిలో వేసినాను, ఇప్పటి వరకు గతి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం ఆయన 3 నెలలు చెక్ వ్యాలిటీ 3 నెలలు ఉంటుంది కదా, లాస్ట్ డేట్ రోజు కొట్టిండు. ఇప్పటి వరకు ఈయనకు వాటిని పట్టించుకోవట్లేడు. మేము చచ్చిపోతున్నాం, వర్కులు చేసి డబ్బులు పెట్టి మిత్తులు కట్టలేక చచ్చిపోతున్నాం. అసలు ఈ ప్రజాపాలన ఎవరికి అందం ఉన్నది, ఎవరికి సందం ఉన్నది, ఏ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు ఈయన పాలనలో అనేది నాకు ఏం అర్థమైతలేదు. అసలు విగ్రహాలను ఎందుకండి ఉన్న వాటిని కూల్చేసి నేను కొత్తది పెడతా, దానివల్ల పేదవాడికి ఏం ఒరుగుతుందో నాకు అర్థమైతలేదు. అవి తీసేస్తా, నేను ఇది పెడతా అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇవన్నీ ప్రజా ఆర్థికమైన వ్యవస్థను ఇబ్బంది పెట్టి ఈ డబ్బులను వేస్ట్ చేసి ఇది కూలుస్తా అది పెట్టడం, ఇది గవర్నమెంట్ మారినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది అనేది నా అభిప్రాయం. ప్రజలకు ఏదన్నా వీలనేది వాళ్ళకు మంచి మేలు చేసినది చెయ్యి. అసలు రైతు బంధు అన్నావు ఏదండి? అసలు వికలాంగుడికి 4,000 6,000 ఇస్తాను ఏదండి? అది వృద్ధులకు పెంచుతాను, ₹1 రాలే, వాళ్ళు చస్తా ఉన్నారు. గది చూడు ఫస్ట్. ఈ విగ్రహాలతోనే ఏమవుతుందండి? పేదోడి కడుపు నిండుతుందా? ఈ విగ్రహాలతో మార్చడం వల్ల పేదోడిని కడుపు నిండుతుందా? మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 6 హామీలు ఇస్తాము, ఆ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాము, ఈ ఏడాదిలో అద్భుతమైన పరిపాలన చేసి అభివృద్ధి చేసి చూపించామని చెప్పి దీన్ని ఒక ఏడాది తర్వాత ప్రజా పాలనకి ప్రజా విజయోత్సవాల పేరుతోనే ఒక సంబరంగా పండుగ చేస్తున్నారు. ఆ పండుగ మీకు నచ్చలేదా? ఆ 6 గ్యారెంటీలు అమలు కాలేదంటారా? ఏ ఒక్క గ్యారంటీ అంటే మహిళలకు అది ఉచిత బస్సు పెట్టిండు, అది అడ్డమైన హామీ, అది అవసరం లేని హామీ. అది దానివల్ల ఎవరు ఉత్సాహంగా లేరు, ఎవరు సంతోషపడతలేరు. అవసరం లేని వ్యవస్థ అది. దాన్ని బంద్ పెట్టి ఇంకేదన్నా రైతులకు రైతు బంధు నువ్వు చెప్పావు కదా, 10 ఇచ్చిండు ఆయన, నేను 15 ఇస్తాను కదా, ఏది ₹1 ఇవ్వలేదు. 10 గతి లేదు. గజ్జుడు నీ ప్రజాపాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ రైతు సంతోషంగా ఉన్నాడు? ఏ కాంట్రాక్టర్ సంతోషంగా ఉన్నాడు? ఎవరు సంతోషంగా ఉన్నారు? పిల్లలు చదువుకునే పిల్లలు, గురుకులలో చదువుకునే పిల్లలు విషాహారం తిని చచ్చిపోతున్నారు. గవలం చూడు. ఈ విగ్రహాలు మారిస్తే ఏమవుతుందండి? నాకు అర్థం కాదు. పేదోని కడుపుంటుందా? ఇది సిగ్గు ఉండాలి, మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. ఈ పక్క పండు ఉండే మంత్రులకు సిగ్గు ఉండాలి, మాట్లాడే మంత్రులకు. చాలా బాధేస్తుంది అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని చేసిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని బీటీ రోడ్లు వేసిండు, ఎన్ని లింక్ రోడ్లు వేసిండు, ఎంత అభివృద్ధి జరిగింది. నీ పాలన 1 ఇయర్లో అసలు ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు హోం మంత్రి అంటే వాళ్ళు, అసలు విద్యాశాఖ మంత్రి అంటే వాళ్ళు, గజ్జూడబా అంటే నీ అవగిరి విగ్రహాలు మారుతా అంటాడు ఈయన. దేనికయ్యా? ఎవని పొట్ట నిండుతుంది విగ్రహం మారితే? సిగ్గు మాన ఉండాలండి చేసే పనులల్లా. గురుకులల్లో పిల్లలు విషాహారం తింటాళ్ళు, తిని చచ్చిపోతూ ఉన్నారు. గవర్నర్ చూడు, ఈ విగ్రహాలు మారితే ఏమవుతుంది? వాళ్ళ బతుకులు బాగుపడతాయా? ఏందో నాకైతే అసలు ఇదంతా పిచ్చోడి చేతికి రాయించినట్టు అయింది మా పరిస్థితి. పిచ్చోడి చేతికి రాయించినట్టు అయింది తెలంగాణ ప్రజలు. చాలా ఇప్పుడు ఇక్కడ తిరుగుతాడు ఈ రేవంత్ రెడ్డి ఈ ఏరియాలో. ప్రజలకు రమ్మని, పల్లెటూరు రమ్మని చెప్పుతోని కొడతారు. అది నా అభిప్రాయం. అంటే రేవంత్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నాడు అంటారా? చాలా భయపడి ఈ ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతాడు. ఊళ్ళలో రమ్మను మూసినది బాధితులు రమ్మను చెప్పనుకొని చంపుతారు. నేను ఒక కాంట్రాక్టర్ అండి, ఫిబ్రవరిలో వేసిన చెక్కు ఇప్పటి వరకు రాలేదు. నా వ్యక్తిగతంగా చెప్తున్నా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, అప్పులు కట్టలేక, మిత్తులు కట్టలేక. గవలం చూడమని ఈ విగ్రహాలు మరిస్తే ఏమవుతుందండి? నాకు అర్థం కాదు. ఇది పిచ్చోని చేతిలో రాయకపోతే దీన్ని ఏమంటారండి? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కూడా నెరవేర్చామని చెప్పి జిల్లాకి ఒక స్కీమ్ పేరుతోని విజయోత్సవ సభలు ఏర్పాటు చేశారు. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 6 హామీలు ఏవి అమలు కాలేదంటారా? ఏది అమలు కాలేదు, అన్నీ పిచ్చి తుక్కులకు పాలన. ఇది ఏమో మీరు చెప్పండి, మీకు కూడా తెలుస్తుంది కదా, ఏం చేసిండండి ఈయన? ఎవరికి ఏ దొరికింది? ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేడు ఈయన వచ్చిన కాడ నుంచి. నేను చెప్పడే కాదు, మీకైతే ఎక్కువ తెలవాలి. ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేడు. రైతు లేడు, ఓ కాంట్రాక్టర్ లేడు,
మామూలుగా బతికే బిజినెస్ దారు లేడు, ఎవ్వరు లేరు. ఈయన పాలనలో హ్యాపీగా ఒక మనిషి లేడు. ఒక మంత్రి పదవిలో నుండి మాట్లాడే మాటలండి, ఈయనకు ఆమెకు లింక్ ఉన్నది, ఆమెకు ఈయనతో లింక్ ఉన్నది, గివే మాట్లాడేది. వీళ్ళని ఎన్నుకున్నది గివే చెప్పడానికా మనం ఎన్నుకున్నది? సిగ్గు ఉండాలి మాట్లాడి. ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలాగా అవి. కేటీఆర్కు ఆమెతో లింక్ ఉన్నది, గివే అనే చెప్పడానికి మేము ఎన్నుకున్నది. అంటే గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు వెళ్ళేటప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణలో చేసి వెళ్ళారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, కేసీఆర్ చేసి వెళ్ళిన అప్పుకి మిత్తిలు కట్టడంలోనే మాకు సంవత్సరానికి 65,000 కోట్లు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి అప్పు తీర్చడంలోనే వీళ్ళ బడ్జెట్ మొత్తం అయిపోతుంది కాబట్టి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, కొంత టైం పడుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 1 సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి వేచి చూడండి, మేము ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామంటున్నారు. ఇది అబద్ధం అంటారా? 100% అబద్ధం అండి. ఈ 7 లక్షల అప్పు ఉన్నదని ముందు తెలియదు నీకు? ఎందుకు ఇంత దొంగ హామీలు ఇచ్చినావు? ఎందుకంటే ఇంత దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ మీద నెట్టడం? నేను మంచోన్నే, నేను చొక్కని పూసనే, వాళ్ళే దొంగలు, అది ముందు తెలియదా నీకు? తెలియదా? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఉన్నదా చెప్పండి మీరు. ఇప్పుడు కడతానని లెక్క అంటే అప్పుడు తెలియదా నీకు? హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? లంకే బిందులు ఉన్నాయని వచ్చినా ఏం లేవు అని దోసుకోపోయారు. ఎవడండి లంకే బిందులు తిరిగేది? దొంగ తిరుగుతాడు. గిదానండి మాట్లాడేది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాట గిదా? సిగ్గు అనిపిస్తుంది అండి. తెలంగాణ ప్రజలమై ఉండి వినడానికి సిగ్గు అనిపిస్తుంది. ఏమన్నా అంటే పేగులు మెడగొసుకొని తిరుగుతా, గుడ్లతో గోళీలు ఆడుకుంటా, కేసీఆర్ షెడ్డితో ఈయనకేం పని అండి? ప్రజలను కూడా రాయన అంటే కేసీఆర్ షెడ్డితో పని అంటాడు ఈయన. అరే గురుకుల పిల్లలు చదువు చక్కగా లేదు, వాళ్ళకి తిండి చక్కగా లేదంటే గజ్జుడాడు ఈ తెలంగాణ విగ్రహ తల్లి మారుతా అంటాడు. ఏమొస్తుంది పేదోనికి? తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఏమొస్తుంది? కడుపు నిండుతుంది అవన్నీ కడుపు గజ్జుడబయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే ఇవేంటి అండి? ఈ ఉత్సవాలు ఇవి హౌలే కథలు, ఇవి జేబులు నింపుకోవడానికి చేసే కథలు ఇవి. ఎవరికి అర్థమవుతలేదా ఇది? ఇప్పటికిప్పటి ఓట్లు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. నేను బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ని అభిమానించేటోని నేను కొన్ని. ఎందుకు అనంటే మన ఆంధ్ర వాళ్ళ బానిస సంఖ్యల నుంచి తెంపి మన నీళ్లు మనకు, మన భూములు మనకు, మన నిధులు మనకు అని చెప్పినోడు ఆ గుండె విప్పితే తెలంగాణ కనిపిస్తుంది ఆయన గుండెలా. ఈయన అప్పుడు ఎక్కడున్నాడండి తెలంగాణ ఉద్యమం టైంలో? ఈయన మాట్లాడతాడు, నాకు అర్థం కాదు. సిగ్గు అనిపిస్తుందండి. దయ్యాలు వేదాలు వలికినట్టు మాట్లాడతాడు. చాలా బాధేస్తుంది. అంటే మీరు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ గురించి ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఉన్నాయి, దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటారా? 100% పిల్లలు రోడ్ల మీదకి వచ్చిందండి. మీరు చూస్తలేరా? మీకు తెలియదా? పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇవి టీచర్లు మాకు సరిగా విద్య బోధిస్తలేరు, తిండి సరిగా పెడతలేరు, ఏమనంటే కొడతా ఉన్నారు, బెల్ట్లతో కొడతా ఉన్నారు, కట్టెలతో కొడతా ఉన్నారు అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన చరిత్ర మీకు తెలియదా? నీ కొత్తగా చెప్తున్నానా? ఇది అందరికీ అజ్ఞాసత్యం కదా. ఇది మన కాంగ్రెస్ పాలనలో పిల్లలు పడే బాధలు, రైతులు పడే బాధలు, కాంట్రాక్టర్లు పడే బాధలు. అసలు సచివాలయం పోతే అధిగతి లేదు. ఎవరికి పుట్టిన కొడుకు అంటే ఏకేకి పడేసినట్టున్నది ఈ ప్రజాపాలన ఉద్యమం, ఈ రేవంత్ రెడ్డి పాలన. అందరూ ముక్కు మీద వేలేసుకుంటారండి, సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకు రా ఇది పాపం మంచోన్ని పక్కకు పెట్టి వీని గెలిపించుకున్నాం అని అంటారు.